ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చింది. ఒక నెల జీతం ఉచితంతో పాటు గడువు కూడా పెంచారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ మరో అవకాశం. ఈఎల్ఐ స్కీమ్ యొక్క గడువు పెంపు, నెల జీతం కూడా ఉచితంగా పొందవచ్చు. వివరాలు చూస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు శుభవార్త అందించింది. మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలు అర్హులైన ఉద్యోగులు అందుకునేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. యూఏఎన్ యాక్టివేషన్, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్ లింకు కోసం మరోసారి గడువును పొడిగించడం జరిగింది. కొత్తగా ఉద్యోగంలో చేరే వారందరికీ కూడా ప్రోత్సాహకాలు కల్పించేందుకు కేంద్రం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ అయితే ఈఎల్ఐ దీన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారందరికీ ఒక నెల జీతం ప్రోత్సాహకంగా అందిస్తారు. అయితే అర్హులైన ఉద్యోగులు తమ యూఏఎన్ యాక్టివేషన్లో ఉంచుకోవాలని ఈపీఎఫ్ఓ కోరింది. ఈ క్రమంలో యూఏఎన్ యాక్టివేషన్ గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియగా ఇప్పుడు మరోసారి పొడిగించింది. యూఏఎన్ యాక్టివేషన్ గడువును మార్చి 15, 2025 వరకు కూడా పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. యూఏఎన్ నెంబర్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో కూడా ఒకసారి తెలుసుకుందాము. యూఏఎన్ యాక్టివేషన్ బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ చేసుకునేందుకు ఇప్పుడు మార్చి 15 వరకు అవకాశం లభించినట్లయింది. ఆలోపు యూఏఎన్ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ అయినటువంటి ఈఎల్ఐ ద్వారా ఒక నెల జీతం మీకు ఎక్స్ట్రా ప్రోత్సాహకంగా అందజేస్తారు. ఈ మేరకు మరోసారి గడువు పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ తాజాగా ఫిబ్రవరి 21, 2025 రోజునే ఓ సర్క్యులర్లో జారీ చేసింది. ఈ క్రమంలో కంపెనీల యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన ఉద్యోగులందరికీ కూడా ఈఎల్ఐ ప్రోత్సాహకాలు అందేలాగా యూఏఎన్ యాక్టివేషన్లో ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఈ ఈఎల్ఐ పథకాన్ని వార్షిక బడ్జెట్ 2024లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈఎల్ఐ పథకంలో 2 కేటగిరీలు అయితే ఉండడం జరుగుతుంది. కేటగిరీ ఏ ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు ఒక నెల జీతం అయితే కనుక ప్రోత్సాహకంగా ఇస్తారు. మరో కేటగిరీ బి, ఇందులో తయారీ రంగంలో కంపెనీలు కొత్త ఉద్యోగాలు కనుక కల్పించినట్లయితే అలాంటి కంపెనీలకు ప్రోత్సాహకాలు కల్పిస్తారు. అలాగే కేటగిరీ సి ద్వారా అదనపు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు సైతం ప్రోత్సాహకాలు ఇస్తారు. అలా అయితే నెక్స్ట్ మీ యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ ఎలా చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ మెంబర్కి సంబంధించిన అధికారిక పోర్టల్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అది epfindia.gov.in అయితే వెళ్ళండి. అవర్ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎంప్లాయీ సైన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మెంబర్ యూఏఎన్ లేదా ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. కొత్త పేజీలోని ఇంపార్టెంట్ లింక్స్ విభాగంలో ఉన్న యాక్టివేట్ యువర్ యూఏఎన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు యూఏఎన్ నెంబరు, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ వంటి మిగిలిన అన్ని వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద ఉన్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. తర్వాత గెట్ ఆథరైజేషన్ అనే పిన్ పై మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి, అంటే ఆథరైజ్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే మీరు ఇచ్చారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్నిటికీ నేను సమ్మతిస్తున్నానని ఐ అగ్రీ పై క్లిక్ చేస్తే వ్యాలిడేట్ ఓటీపీ యాక్టివేట్ యూఏఎన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కంప్లీట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.